హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ నిలువ పచ్చడి. 1 కేజీ కాకరకాయలతో పెడుతున్నాను. కరెక్ట్గా అన్నీ మనము కరెక్ట్ కొలతలతో చేస్తే 1 సంవత్సరం నిలవ ఉంటుంది పచ్చడి. ముందుగా కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పైన పీల్ తీసేసుకొని లైట్గా ఇలా చక్రాల్లా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద 4-5 గంటలు ఆరబెట్టాలి. ఇందులో తడి అనేది ఏది లేకుండా మనం ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్నాక డ్రైగా అయిపోయిన తర్వాత ఇటు తీసుకొని కొలిస్తే 4 కప్పులు అయినాయండి. ఇక్కడ చూపిస్తున్న మెజరింగ్ కప్తో 4 కప్స్ అయినాయి. నాకు వెయిట్లో వచ్చేసి 800 గ్రాములు 4 కప్పులు అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పుల ఆయిల్ పోసేసుకొని ఈ ఆయిల్లో ఈ ముక్కల్ని వేసేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడికి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ మనం వాడుకోవచ్చు. నేనైతే పల్లి నూనె వాడుతున్నానండి. ఈ కాకరకాయ ముక్కలు వేసేసి మరి హై ఫ్లేమ్లో పెట్టకుండా దగ్గరగా ఉండి కొంచెం టైం పాస్ పడుతుంది. కాకరకాయలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం వడబడ్డట్లున్నప్పుడు మనం ఈ ముక్కలు తీసేసి బౌల్లో వేసేసుకోవాలి. ఇలానే మొత్తం కాకరకాయలతో ట్రై చేయాలండి. మనము ఈ రెసిపీని మొత్తం 4 కప్పుల కాకరకాయలని వేయించి వాటర్ కంటెంట్ ఎగిరిపోయిన తర్వాత లైట్గా ముక్క వడబడుతుంది. అప్పుడు తీసేసుకొని మనం గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం రెసిపీని ట్రై చేయాలన్నమాట. 4 కప్పుల కాకరకాయలని వేయించుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో లేదో నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిపోయిన వీటిని తీసుకొని బౌల్లోకి వేసేసుకుందాం. మొత్తం 4 కప్పులతో ఇలా ఫ్రై చేసి బౌల్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 800 గ్రాముల కాకరకాయలకి 100 గ్రాముల చింతపండు తీసుకుందాము. ఒక బౌల్లో 1 గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ బాగా మరిగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి 100 గ్రాముల చింతపండు వేసుకొని బాగా మరిగే వేడి నీళ్ళు పెట్టేసుకుందాము. ఇది నానిపోతుంది. ఈలోపు ఇంకో ప్యాన్లోకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. వేగి మంచి సువాసన వస్తాయి. అప్పుడు దాకా వేయించుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు చింతపండు కూడా మనకి నానిపోయి ఉంటుంది. చూడండి, ఇలా పొడి చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకున్నాక మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని వాటర్తో సహా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలను వేయించుకున్న బాండీలోనే ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి తెంపి వేసుకొని ఒక 8 వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకొని వేసుకొని ఈ పోపుని వేయించుకుందాము. ఈ పోపు వేగాక 2-3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని ఈ ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. సో చూడండి, ఇలా చింతపండుని చిన్నగా ఇలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులోనే 2-3 రెమ్మల కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చింతపండు పులుసులోకి 4 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేస్తున్నాను. ఇలా వేస్తే పచ్చడి మనకి చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకొని ఇంగువ కూడా వేసాను 1 టీ స్పూన్. అది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మీరు ఇష్టం ఉంటే ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇలా అంతా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పోపుని. ఇప్పుడు 1 కప్పు చిన్నుల్లిపాయలు వేసుకొని 1 కప్పు కారం, 1/4 కప్పు సాల్ట్ వేసేసుకొని మనము 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోగా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఆవాలు, మెంతిపిండి, కారం మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని ఇలా స్పూన్తో చేత్తో కానీ కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం వేయించుకున్న కాకరకాయ ముక్కల్లోకి వేసుకోవాలన్నమాట. ఇలా అంతా కలిపేసుకొని ఆవపిండి, మెంతిపిండి, కాకరకాయ, చిన్నులపాయ, కారం అన్నీ కూడా కలిపేసుకొని ఇలా చేత్తో బాగా కలుపుకొని స్పూన్తో కలవట్లేదు కాబట్టి ఇలా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని మనం ముందుగా వేయించుకున్న
కాకరకాయ ముక్కల్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టించండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేలాగా మొత్తం మనము చేత్తో బాగా కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కల్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్నంతా కూడా కలిపి మూత పెట్టేసుకొని 3 రోజులు పచ్చడిని ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చూసి ఉప్పు కారాలు వేసేసుకోవటమే. అంతేనండి, ఎంత సింపుల్గా కాకరకాయ నిలువ పచ్చడి మనకి రెడీ అయిపోయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసి మీరు కూడా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి. 3 రోజుల తర్వాత ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే ఆయిల్ కానీ కొంచెం వెచ్చబెట్టి వేసుకోవచ్చు.